సమాజం ఖైతీ లబానా అని, అంటే ఋషి పరంపర. మా గురువు అయిన కాలుబావ పాచుబావ గారు ఈ ఖైతీ లబానా సమాజము పరంపర ఏంటిది అంటే, వీళ్ళు గోవులను సంరక్షిస్తూ ఆవులను మేపుతూ సంచార జీవిగా ప్రాంతానికి ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి సంచార జీవులుగా బతికేవారు. అంటే కొన్ని కుటుంబాలు ఒక చోట ఉంటూ అక్కడి నుంచి మళ్ళీ విడిపోతూ మళ్ళీ ఎప్పుడు కలవకపోవాలి. వాళ్ళు సంవత్సరాల తర్వాత కలవకపోతుండే. అలా గిరేజులు అయితే బిడ్డలు కూడా సంవత్సరం తరబడి కలవకపోవడము, చుట్టాలు ఎక్కడ కలిసినా ఏడ్చేవాళ్ళు. ఆ విధంగా సంచార జీవిగా కొనసాగిస్తూ, అందులో కాలుబావ పుణ్యము పాచుబావ పుణ్యంలో దాంట్లో ఏంటిది అంటే, మనము అందరము ఒక చోట కలిసి ఒక గురు ఋషి పంచమి నాడు అందరికీ ఆహ్వానం ఇస్తూ అందరం ఒక చోట కలిసి ఇలా ఉత్సాహాన్ని అందరూ మనము జరుపుకుంటే అందరం కలిసిపోయినట్టు అవుతాము. అందరూ ఉత్సాహంగా మన యొక్క సుఖ దుఃఖాలను మనం పంచుకుంటామని అట్లా భావిస్తూ ఈ పండుగలను చాలా అద్భుతంగా, చాలా ఉత్సాహంగా ప్రతి ప్రాంతం నుంచి, మహారాష్ట్ర నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అన్ని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అన్ని జిల్లాల వారు దాదాపుగా 10,000 మంది నిన్న రావడం జరిగింది. చాలా గ్రామస్తులు అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము ఒక నియమం పెట్టుకున్నాము, ఋషి పంచమి నాడు ఇక్కడ వచ్చి ఈ నృత్యాలను జరిపి మన సంస్కృతిని పాటల రూపంలో, నృత్యం రూపంలో ఈ ప్రదర్శన చేసి రాసి లిఖితపూర్వకంగా ఎక్కడ సంస్కృతి అనేది లేదు. ఇలానే పరంపర నుంచి వస్తున్న తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ మా ఆటల పాటల ద్వారానే మా యొక్క సంస్కృతిని మేము ప్రజలకి, మా అందరికీ, చిన్నపిల్లలకు కూడా ఈ సంస్కృతిని కంటిన్యూగా కొనసాగిస్తున్నాము. సమాజంలో సార్ మేము కొలిచేది ఏంటిది అంటే, శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కువగా కొలుస్తాము. శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల యొక్క నృత్యాన్ని ఎలా అయితే ప్రదర్శిస్తాడో అదేవిధంగా కృష్ణుని వర్ణిస్తూ భాగవతంలో ఉన్న సారాంశాన్ని కొంత మట్టుకు గ్రహించి వాటితోటే పాటలు తయారు చేసి అవే పాటలు పాడుతూ శ్రీకృష్ణుని యొక్క మహిమలను వర్ణిస్తూ, అదేవిధంగా జ్వాలాముఖి దేవి అయిన జగదంబ మాతని కూడా వర్ణిస్తూ శాంతియుతంగా, ఉత్సాహంగా ఈ పండుగని జరుపుకుంటారు.
అందరూ మథుర వాళ్ళం కలిసి ఆడే ఒక ఆట. ఈ ఆటలో ఎందరో మంది పార్టిసిపేట్ అవుతారు. గుజరాత్, మహారాష్ట్ర, వేరే వేరే స్టేట్ మరియు వేరే వేరే విలేజ్ నుంచి వచ్చి మంచిగా అందరు కలిసిమెలిసి మా మథుర ఫెస్టివల్ జరుపుకుంటాం. ఈ ఫెస్టివల్లో వాళ్ళ వేరే వేరే రకాల డ్రెస్సులు ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు పాటలు పాడుతూ మంచిగా హాయిగా సంతోషంగా మేము ఋషి పంచమి జరుపుకుంటాం. కులదేవత శ్రీకృష్ణుడి గురించి పాటలు పాడుతూ గోపిల్లల పాటలు పాడుతూ ఈ ఋషి పంచమి పండుగ జరుపుకుంటాం. ఋషి పంచమి అంటే మాకు చాలా పెద్ద ఫెస్టివల్. ఇంకా ఋషి పంచమి మనం అందరం కలిసిమెలిసి ఎంతో సంతోషంగా మేము జరుపుకుంటాం. ఒక 2 రోజుల ఫెస్టివల్, కానీ మాకు ఈ ఫెస్టివల్ కోసం ఎన్నో రోజుల నుంచి మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా పెద్దగా మరియు ఘనంగా జరుపుకుంటాం. మేము నగారా వాయిస్తూ డప్పుడలు వాయిస్తూ అందరూ కలిసిమెలిసి కట్టెలాట ఆడుతూ ఎన్నో రకరకాల డ్రెస్లు వేస్తూ మంచిగా ఈ నృత్యం జరుపుకుంటాం. ఋషి పంచమి అంటే మాకు చాలా పెద్ద ఫెస్టివల్. మేము ఇక్కడ ఆదిలాబాద్కి విశేషం ఇంద్రవెల్లి అని నాయక్ తాండాలో ఇక్కడ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ పంచమి నాడు జరుగుతూనే ఉంటుంది. ఇది మథుర సమాజ్కి సంబంధించిన అన్ని విలేజ్ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లాగా ఏర్పడుతుంది. ఇక్కడ కాలుబాబా, రామ్సింగ్ మహారాజ్, మన్సింగ మహారాజ్ అని ఒక దేవుడు వెళ్తున్నాడు. అందరు ఇక్కడ ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి అందరు ప్రతి నృత్యాలు చేస్తూ ఉంటారు. ఇది మా తాత నుంచి మా పెద్దల నుంచే ఇది ఇక్కడ వచ్చి అందరు ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే అందరు కలిసి కోలాటలు ఆడడం చేస్తారు. ఇంకా ఏదైనా ఆడపిల్లలు కల్చర్ ఆడుతూనే ఉంటారు. ఇక్కడ నుంచి అందరూ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విలేజ్ లాగా గ్రూప్ లాగా ఏర్పడుతుంది.